నా పేరు శ్రీనివాసులు. నాది రామసముద్ర గ్రామము, జూపాడు బంగళ మండలము, డిస్టిక్ నంద్యాల జిల్లా. నేను గత 3 సంవత్సరాల నుంచి ఈ స్వస్తిక్ వాళ్ళ విత్తనం వేస్తున్నాను. యోధ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. 40% కూడా బాగుంది. దాని ఏరు వ్యవస్థ, నారు ఎలాంటి రోగం లేకుండా ఆరోగ్యంగా వచ్చింది. స్వస్తిక్ వారి యోధ ఈ విత్తనాలు అంపడి ఒక డబ్బు వస్తుంది. నాటుకునేటప్పుడు దాన్ని ఏర్ల వ్యవస్థను నానిపి నాటుతాం కాబట్టి నాటిన వెంటనే మనకు 10-15 రోజులకన్నా చెట్టుకు పిలకలు గుంపుగా గుదురుగా వస్తుంది. దానివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి స్వస్తిక్ యోధ బాగా నచ్చింది నాకు. కాయ సైజు బాగుంటుంది. విత్తనం కూడా మనకు కొన్ని విత్తనాల పోల్చుకుంటే ఇది మిరపకాయ కొందరికి రాలిపోతాయి. ఈ విత్తనం రాలదు. దగ్గర 4-5 స్టెప్పులు వేస్తుందని వర్షానికి బెటర్ తట్టుకుంటుంది. తెగులు అంటే మనకి స్వస్తిక్ వారి చాలా మేలు. ఎందుకంటే మనకు విత్తనానికి ఫర్టిలైజర్ వాళ్ళ మందులు ఇస్తున్నారు కాబట్టి దాన్ని వాడతాం కాబట్టి మనకు ఆ వాడిన దాన్ని బట్టి గ్రోతింగ్ నల్లి శాతం కూడా తగ్గుతుంది. వేరే రకాలు వేసాను కానీ నేను ఈ రకం మిరపకాయ కూడా వర్షాలకు పట్టుకుంటది. ఈ సంవత్సరం అతి భారీ వర్షాలు పడినాయి. 7 దాన్ని చనిపోతానికి ఏంటి కానీ తట్టుకుంది. వేరే రకాలు కలిపితే కొంచెం ముడుపు శాతం చాలా తక్కువ. వేరే రకాలకు పోల్చుకుంటే పురుగు శాతం తక్కువ. దీనికి ఈ మిరపకాయకు పురుగు అనేది లేదు. వేరే విత్తనాల కంటే మన స్వస్తిక్ వారి యోధ ఏ మందు కొట్టినా వెంటనే తీసుకుంటుంది. గ్రోతింగ్ కానీ ఏదైనా కానీ కొడితే మామూలుగా కొట్టిన 3 రోజులకే గంగనాల కన్నా ఈ విత్తనాలు 120 గింజలకు ఉంటాయి. స్వస్తిక్ వారి యోధ వేరే విత్తనాల కన్నా మన మిరపకాయ కాయ కలరు రంగు బాగుంటది. వేరే మిర్చి కన్నా మనది ఒక 7 రూపాయలు ఎక్కువనే పోతుంది. విత్తనం తీసుకున్న ఉపయోగం ఏమిటంటే మన పంట ఎటుందో ఏం కథనే మన ఫోటోలు తీసుకొని వాట్సాప్ చేస్తాము. వాళ్ళు మనకు ఏ పంటకు ఏది ఉంది, ఏ మందు కొట్టాలా, ఏ కట్ట ఏది అని మనకు క్లియర్ గా చెప్తుంటారు. వాళ్ళని ఈ మందు కొట్టండి, ఈ మందు కొట్టండి కాంబినేషన్ అని చెప్పి మనకు చెప్తారు. వాటి వల్ల మనకు చాలా ఉపయోగపడుతుంది. 4% తక్కువ ఉన్నది సారీ, చాలా తక్కువ. వేరే రకాలతో పోల్చుకుంటే యోధ వాళ్ళది 4% చాలా తక్కువ. 10 క్వింటాలకు వచ్చేసి 10 కేజీలే రావచ్చు. నేను ఆల్రెడీ తెంచాను. 5 క్వింటాలు అయ్యింది. 5 క్వింటాల 5 కేజీలే వచ్చింది. మా ఊర్లో ఈ సంవత్సరం మేము ఒక 5-6 మంది వేసాము. 5-6 మందిలో తోటలు అన్నీ పోయినాయి. నాది ఒక్కని ఎక్కడే మిగిలినది. అన్ని రకాల విత్తనాల కన్నా మనది స్వస్తిక్ వారి యోధ తట్టుకుంది. దోమకు, నల్లికి, వర్షానికి తట్టుకుంది. నేను యోధ స్వస్తిక్ స్పీడ్ వారి విత్తనం వేస్తున్నాను. విత్తనం ఇప్పుడు ఒక 5 క్వింటాలు కోసాను. సైజు కూడా బాగా జంపు 9 నుంచి 12-11 ఇంచుల దాకా ఉన్నట్టుంది. కలరు బాగుంది కాబట్టి కేజీ 300 రూపాయలకు అడుగుతున్నారు. దిగుబడి నాకు బాగానే ఉంది. చిన్న దాకా వస్తుందని నేను అనుకుంటున్నాను. స్వస్తిక్ యోధ మా వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు, ఏ రకమైన విత్తనం ఇది, మేము కూడా తెచ్చుకుంటాం ఈసారి అని అడిగారు. రైతులు మొత్తం ఈ స్వస్తిక్ వారి యోధ వేసుకోవచ్చు. వేసుకున్నందరూ బాగుంటుంది. నేను వేసాను కాబట్టి గత 4 సంవత్సరాలు చేసాను కాబట్టి బాగుంది. నేను ఈసారి కూడా ఇదే బుకింగ్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు నచ్చింది. మీరు కూడా వేసుకోవడం బాగుంటుంది. రైతు వల్ల అందరూ వేసుకోవచ్చు.